తల వంచితే. హల్లెలూయా. ఈనాడు ప్రభు వచ్చే రాకడలో సంఘము కానీ విశ్వాసులు కానీ పరిస్థితి ఎలా ఉందంటే, యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు లేరండి. యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు పెద్దగా లేరు. అందరూ ఏమనుకుంటున్నారంటే, అంతటను అందరకు సువార్త ప్రకటింపబడితేనే కానీ ప్రభు రాడు కదా. అంతటను అందరికి ఇది సాధ్యమా? ఇది సాధ్యమా అంటే అందరికీ సువార్త అందింపబడటం ఒక మానవుడి వల్ల అవుతుందా అని చూస్తే కనుక నిజంగా చెప్పాలంటే ఇది మనుషులకి అసాధ్యమైనది. కానీ ప్రభు దేని గురించి చెప్పాడు? రాకడ గురించి చెప్పాడు. మనం రాకడ గురించి చూస్తున్నామా? రాక్షల కోసం కదా, ఎత్తబడటం కోసం చూస్తున్నాం. క్రైస్తవుల యొక్క ఎదురు చూపులన్నీ దేనికోసం? ఎత్తబడటం గురించి. ఇక్కడ చెప్పిన మాట ఏంటి? రాకడ గురించి. ఆ దినము ఇవి జరిగితేనే కానీ రావు అని కదా. మనము చూస్తున్నది సంఘం ఎత్తబడటం వరకు, సంఘంలో మనం ఉండటం వరకు. మరి సంఘం ఎత్తబడిన తర్వాత ఏమి కాలం ఉంటుంది? సంఘం ఎప్పుడైతే ఎత్తబడిపోతుందో మన ఫిక్స్ 7 సంవత్సరాలు, అంతే కదా. 7 సంవత్సరాలు సంఘము మధ్యాకాశంలో విందు చేసుకుంటుంది. ప్రభుతో పెండి కుమారుడితో విందు జరుగుతుంది. విడవబడిన సంఘానికి 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. అప్పుడు సువార్త అంతటను ఎలా ప్రకటింపబడుతుందో వాక్య భాగం చదువుతామండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. అప్పుడు మరి ఒక దూతను చూసితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాడు. ఇది ఎప్పుడండి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. సంఘము ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో జరుగుతుంది. అంటే ఒక మనుషుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఇంకా కొన్ని ప్రాంతాలు, అసలు ఈ ప్రపంచంలో జనాలకి కనిపించిన మనుషులు కూడా ఉన్నారు, జనములకు కనిపించని మనుషులు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ సువార్త ఎలాగా? ఇప్పుడు నేను ఆకాశంలో తిరుగుతూ గ్రద్ద ఎలా తిరుగుతుందండి? పక్షిరాజు అంత చెట్టులో ఎక్కడ ఏముందో స్కాన్ చేస్తుంది. కోడి పిల్లలు ఎక్కడ ఉన్నాయా అని స్కాన్ చేస్తుంది. అంటే గ్రద్దకి కనిపిస్తుంది కదా. ఆ విధముగా ఒక దేవదూత భూనివాసులందరికీ, ప్రతి వంశము ప్రతి భాష మాట్లాడే వారికి, ప్రతి జనములకు ప్రకటించేటువంటి నిత్య సువార్తను ప్రకటిస్తుందట. ఆ దేవదూతకి అప్పగించిన సమయాన్ని బట్టి ఆకాశంలో తిరుగులాడుతూ నిత్య సువార్తను ప్రకటిస్తుందట. ఇప్పుడు అందరికీ అందుతుందా సువార్త? అందుతుంది. దేవదూత ఆకాశంలో ఒక పక్షి వలె, ఆ పక్షి ఏ పక్షి మనకు తెలియదు. ఇక్కడ ఏమని రాస్తుంది? ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి నిత్య సువార్తలు తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండేను. దూతలు ఎగురుతారు, పక్షులు ఎగురుతారు కదండి. మరి దేవదూత ఆకాశ మండలాల్లో తిరుగులాడుతూ నిత్య సువార్తలు ప్రకటిస్తుంది. ఇప్పుడు మనకు ఒక డౌట్ క్లియర్ అయింది కదా. మనం అందరం
చెప్తున్నారు కదా, ప్రభు వచ్చేస్తున్నాడు అని అంటున్నారు కదా, అప్పుడే ప్రభు రాడు సిస్టర్ అన్నాను. ఎలా చెప్తున్నారు అన్న, మనకి 10 కాలాలు ఉన్నాయి కదా, మనం 6వ కాలంలో ఉన్నాం కదా. అప్పుడు నేను చెప్పాను 10 కాలాల గురించి చెప్తావా అని అడిగాను. నేను రాసుకున్నాను కానీ మర్చిపోయాను. అయితే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావో చెప్తావా? చెప్తాను. ఏ కాలంలో అంటే కృపాకాలంలో. మరి కృపాకాలంలో ఉన్నాను కదా, తర్వాత ఇంకెన్ని కాలాలు ఉన్నాయి అన్న. 4 ఉన్నాయని. ఏంటా 4 అన్న రాసుకున్నాను కానీ మర్చిపోయాను. అయితే అప్పుడు నేను చెప్తాను. మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. ఇది 6వది అయితే చూడండి, నాకు ఎలా టెస్ట్ చేసిందో. ఇది 6వది అయితే 7వది శ్రమల కాలం, 8వది మహాశ్రమల కాలం, 9వది 1000 పాలనా కాలం, 10వది నిత్యరాజ్య కాలం అన్న. మరి ఒకటో చెప్పండి అని నేను అన్నా. నువ్వు రాసుకున్నావా? నేను చెప్తే రాసేసుకున్నావు అంతే కదా. నేను ఇప్పటి నుంచి ఎన్ని చెప్పినట్టు, ఇది 6 అయితే 4 5 చెప్పాను. నేనన్నా ఒకటో నేను చెప్తాను, 2వ చెప్పాను. అంటే నువ్వు ఏది గుర్తుపెట్టుకోలేదు, ఒక కృపాకాలం మాత్రమే గుర్తుపెట్టుకున్నావు కదా అన్న. అప్పుడన్నా మొదటిది దూతల కాలం, 2వది అజ్ఞాన కాలం, 3వది చెప్పమన్నా ధర్మశాస్త్ర కాలం, 4వది దిద్దుబాటు కాలం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందు ఏం చేశారండి? దిద్దుబాటు కన్నా ముందు మనస్సాక్షి కాలం చెప్తానండి నేను తర్వాత. నెక్స్ట్ వీక్ ఈ 10 కాలాల గురించి విత్ వాక్యం రిఫరెన్స్తో చెప్తాను. మనస్సాక్షి కాలం తర్వాత దిద్దుబాటు కాలం తర్వాత కృపాకాలం. ఆర్డర్ మిస్ అయినా కానీ 10లో చెప్పాడు. ఎందుకంటే నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే మనస్సాక్షి మీద ఆధారపడిన తర్వాతే ధర్మశాస్త్రం తీసుకురానంత వరకు మనుషులు వాళ్ళు ఏదనుకుంటే అది చేసేవారు. తర్వాత మనస్సాక్షి కాలం తర్వాత ధర్మశాస్త్ర కాలం వచ్చింది. ఈ ధర్మశాస్త్ర కాలం వచ్చిన తర్వాత క్రీస్తు వచ్చి దిద్దుబాటు కాలాన్ని తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రాన్ని కొన్ని దిద్దాడు, కొన్ని కొట్టివేశాడు, కొన్ని నెరవేర్చాడు. కొన్ని దిద్దాడు, కొన్ని కొట్టివేశాడు, కొన్ని నెరవేర్చాడు. తర్వాత కృపాకాలం అని చెప్పి, మరి ఏ విధమైన కాలం చెప్పి మీరు రాదంటున్నారు? కృపాకాలం తర్వాత శ్రమల కాలమే కదా. శ్రమల కాలంలో సంఘం ఉండదు కదా అన్న మాట్లాడి ఇంకొక విషయం చెప్పాడు. మరి మనం ఒకటి మత్తయి సువార్త చూస్తే ఇక్కడ వంశావళి లిస్ట్ ఉంది, అవునా? యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుంచి కన్నా ముందు అబ్రహాము తర్వాత అబ్రహాము కుమారుడైన దావీదని ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. అబ్రహాము నుంచి ఆదాము నుంచి ఎక్కడి వరకు? ఆదాము నుంచి మనకి ఎక్కడి వరకు? దావీదు వరకు. దావీదు నుంచి క్రీస్తు వరకు. క్రీస్తు నుంచి ఇప్పటి వరకు. ఆదాము నుంచి దావీదు వరకు 2000 సంవత్సరాలు. దావీదు నుంచి క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. క్రీస్తు నుంచి క్రీస్తు మరణించిన తర్వాత ఇప్పుడు మనకు 2025 కదా. అంటే 2000తో 6000 సంవత్సరాలు అయిపోయింది. మొదటి పేతురు పత్రిక ఒక దినము 1000 ఒక సంవత్సరం 1000 సంవత్సరాలు ఉంటుందని చూసారా? మొదటి పేతురు పత్రికలో ఎక్కడైనా వాక్యం కనిపిస్తే చెప్పండి. మొదటి పేతురు పత్రికలోనే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఎలా అంటే ఒక దినము, దావీదు కూడా అంటాడు, ఈ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. అంటే ఒక దినము 1000 దినాలకి ఈక్వల్ అయితే ఒక సంవత్సరం ఎన్ని సంవత్సరాలకి ఈక్వల్ అండి? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
9వ వచనం ఒకసారి చదవండి. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములనేను, 1000 సంవత్సరములు ఒక దినము అనేను ఉన్నాయి. ఇప్పుడు ఒక రోజు ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు, అవునా? అంటే ఇప్పుడు మనము ఆ విధంగా చూస్తే 6000 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు? 6 రోజులు, అంతే కదా? 6000 సంవత్సరాలు అంటే 6 రోజులు. ఆది కాండంలో మనం చూసిన ప్రకారంగా దేవుడు 6 దినాల్లో ఏం చేశాడు? సమస్తము, ఈవెన్ మనుషులతో సహా 6 దినాలు చేసి 7వ దినమంతా ఆయన విశ్రమించాడు. అది విశ్రాంతి దినం. మరి ఇప్పుడు మనకి 6000 సంవత్సరాలు అయిపోయింది కదా, మానవుడు భూమి మీదకి వచ్చి 6000 సంవత్సరాలు అయిపోయింది కదా. ఎప్పుడు అయిపోయింది? మన 2000కి అయిపోయింది. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఎక్స్టెన్షన్ పీరియడ్ ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ? 25 సంవత్సరాలు. దీన్ని ఎక్స్టెన్షన్ పీరియడ్, గ్రేస్ పీరియడ్, కృపాకాలం అంటారు. ఆయన కృపలో పెంచిన కాలం ఇది. అంటే ఈ సమయం అంతా ఎవరిది? దేవుడిదే. ఈ సమయం అంతా దేవుడిదే. 7వ దినంలోనే ఆయన విశ్రమించకుండా కొంత సమయాన్ని మన కొరకు కృపలో ఇచ్చాడు. కృపతో మనం లెక్క కట్టగలమా? కృపకి మనము లెక్క కట్టలేము. కానీ ఈ 7వ దినంలో మనం ఆయన విశ్రాంతిలో ఉన్నాము కాబట్టి మనమంతా ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలి. ఒక ఆదివారం మాత్రమే మనం దేవుని పని చేయలేకపోతున్నాం. ఇంకా మిగిలిన దినాలు కొంతమంది అంటారు, అమ్మయ్య నేను ఇంతవరకు నా కుటుంబం కోసం నేను బ్రతికానండి, ఇప్పుడు అమ్మ మార్గం అనుకోదు, రిటైర్ అయిపోయాను కాబట్టి ఇక నుంచి నేను ప్రభు కొరకు జీవిస్తానండి అని. ఇక నుంచి నేను అంటే వాళ్ళకి డ్యూటీ చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవా తొందరగా అయిపోతే ఇది నేను వదిలేసి మంచిగానే సేవలో ఉంటానయ్యా. అది జరుగుతుందండి. ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళు ఏమంటారంటే, ఇంతవరకు ఆ జాబ్ ఈ జాబ్ తిరిగావు కదా, ఇప్పుడు మమ్మల్ని చూసుకో, మేము మంచిగా సంతోషంగా ఉండాలి. ఇంకెప్పుడండి మానవుడు దేవుని స్థుతించేది? అంటే ఇంతవరకు వాళ్ళు సెటిల్ అవ్వడం కోసం వాటి కోసం మనం ఉపయోగించాం. మన ధనములు కానీ మన బలములు కానీ మనకున్నది ఏదైనా మనకి తినాలని ఆశ ఉన్నా కూడా మనం తినడం మానుకుని వాళ్ళ కోసం ఖర్చు పెట్టాం. అదేవిధంగా కుమారునైనా కుమార్తెనైనా కుటుంబాన్నైనా ప్రేమిస్తున్నాం కదా, ప్రేమించొద్దని నేను అనట్లేదు. అది క్రీస్తు యొక్క పాలనలో ఒక భాగమే. క్రీస్తు యొక్క పాలనలో ఒక భాగమే. అంటే ఇప్పుడు 6 దినాలు అయిపోయింది. 7వ దినంలో ప్రభు ఏదో ఎక్స్క్యూజ్ చేసి ఆయన మనకి ఇచ్చిన పీరియడ్, అంతే కదా. కృపాకాలం అంటే, గ్రేస్ పీరియడ్ అంటే ఆయన ఇచ్చాడు, ఆయన ఇష్టం. ఎంతవరకు ప్రభు అని అడగడానికి సరిపోదు, ఎక్స్టెన్షన్ కదా, అంతే కదా. మనము ఒక డ్యూటీ చేస్తున్నాము, మన శాలరీ మనకి ఇచ్చేసి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చారు. ఎంత ఎందుకు ఇచ్చారని మనం అడుగుతామా? అడగం కదా. ఎంత ఎందుకు ఇచ్చారని మనం అడగడానికి సరిపోం. మరి ప్రభువుని మనం ఏ విధంగా ఈ 7వ దినంలో ఉండి మనం ఏం చేస్తున్నాం తెలుసండి? రెడీమేడ్ భక్తి అయిపోయింది. అంటే ఏంటో తెలుసండి? టైం చూసుకొని రావడం, టైంకి వెళ్ళిపోవడం. ఇక్కడ ఏంటంట, ప్రభు దృష్టికి ఒక దినము గడిపితేనంట 1000 సంవత్సరాలనే ఉంది. చాలా బాగుందిగా. మరి ఒక దినం మానేస్తే 1000 సంవత్సరాలు మానేసినట్టే కదా. అంటే మన బ్రతుకు చాలు. ఎందుకంటే నాకు తెలిసి ప్రభు దృష్టికి ఒక్క మానవుడు కూడా ఒక్క రోజు కూడా బ్రతకలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? మెతూషెలా. 969 సంవత్సరాలు బ్రతికాడు. అందుకే అన్న ఇంకెవరు ఎక్కువ బ్రతకలేదు. మెతూషెలా 1000 సంవత్సరాలు బ్రతుకుంటే కనుక ప్రభు దృష్టిలో ఒక రోజు బ్రతికినవాడు. అంటే 969 అంటే అతను 23 గంటల ఎన్నో సెకండ్స్ బ్రతికాడు. మరి మనది ఎంత చెప్పండి?
ఈ దగ్గర 900, 1000 ఆలోచిస్తే మనం 100 కూడా బతకట్లేదు. అంటే దేవుని దృష్టిలో మనం అనుకోవచ్చు, తీర్పు తీర్చేటప్పుడు దేవుడు ఎలా తీరుస్తారో ఇంతమందిని అనుకుంటాం. ఎవరు 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మందితో నేను ఒక్కొక్క సెకండ్ మాట్లాడాలంటే ఈజీగా కష్టమా? ఈజీ కదా. మరి మన బ్రతుకులు దేవుని సెకండ్లోనే ఉన్నవి. ఒక్క సెకండ్ చూస్తే మనం ఏం చేసామో ఏం చేయలేదో అని కనిపించుకోవాలి, అవునా? కాబట్టి మనం అనుకుంటున్నాం ఎంతో కష్టపడి 40 సంవత్సరాలు బ్రతికాను, అయ్యి బాబోయ్ ఇంత బ్రతికానా, ఇంత కష్టపడ్డానా. దేవుడు తన దృష్టితో చూస్తే మనం చూడండి, ఒక నచ్చిన రోజు మెచ్చిన మనుషులతో మనం ఉన్నాం అనుకోండి, అదే ఈ రోజు ఎలా గడిచిపోయిందో నాకు తెలియట్లేదు అంట. అదే నచ్చని రోజు ఇప్పుడు వస్తుంది, మనం మెచ్చుకోలేదు వ్యక్తులు వచ్చినప్పుడు, వాళ్ళు మనం బాధిస్తున్నప్పుడు, వాళ్ళు ఈరోజు చాలా కష్టమైపోయింది, ఎప్పటి మొహం చూసినా నేను పొద్దులేదు. ఒక విషయం చెప్పండి, దావీదు అన్నాడు, ఉదయాన్నే నేనేం చేస్తానయ్యా, నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. అదే నా దేవుడు, ఈ వాక్యమే నాకు దేవుడు. మరి ఉదయాన్నే పడకల మీద నుంచి మనం అనుకునేదేంటి? ఫోన్. ఇప్పుడు మన దేవుడు ఎవరు? మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. మన దేవుడు ఎవరనేది మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. మన దేవుడిని మనము ఫోన్ అంగీకరిస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? మనుషుల్నే అంగీకరించొద్దన్నాడు. చాలా మంచిగా ప్రేమిస్తున్న వారిని మీరు అంగీకరించొద్దంటే వస్తువులను అంగీకరిస్తున్నాం. మనుషుల చేత ఏర్పరచబడిన వస్తువులను మనం అంగీకరిస్తున్నాం. మరి మనకి విగ్రహారాధికులకి తేడా ఏంటండి? మనకి విగ్రహారాధికులకి తేడా. విగ్రహారాధికులు అంటే ఏంటి? లేనిది ఒక రూపంగా ఏర్పాటు చేస్తున్నారు. మనము కూడా అంతే కదా. నేను ఆ మధ్య కాలంలో ఒక ఫోటో చూశాను. ఫోన్లో పిల్లాడు పడిపోయాడు, లాగడానికి ప్రయత్నిస్తుంటే రావట్లేదు. అక్కడ ఏమని రాశారో తెలుసా? గోరుబావిలో పడిపోయిన పిల్లవాడినైనా రక్షించవచ్చే కానీ ఈ ఫోన్ అనే మాయాలోకంలో పడిపోయిన వాడిని రక్షించలేమంట. రక్షించడానికి మనమే మన చేతులు ఇవ్వాలి. మనమేం పిల్లలం కాదు. గోరుబావిలో పెద్దలు పడలేదండి, ఎవరు పడ్డారు? పిల్లలు పడ్డారు. మనము ఇంకనూ పసుప్రాయులుగానే ఉండి దావీదు, సంసోను, ఏలియా, ఎలీషా అటువంటి ఇంకా విందామా? ఎప్పుడు వినాలి? మనం ఒక శ్రమ వచ్చింది, ఆకలి వేస్తుంది, వర్షం రావట్లేదు, భక్తులు గుర్తు చేసుకోమన్నాడు దేవుడు. సింహం లాంటి ఒక కష్టతరమైన సమస్య నా ముందుంది, అప్పుడు దానియేలుని గుర్తు చేసుకోమన్నాడు. ఎందుకంటే సింహపు కూరలు పెకిలించగలిగిన శక్తిమంతుడు. మనం అనుకోవచ్చేమో కానండి, అక్కడ రాజు మంచి మాట అన్నాడండి. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గురించి ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. దానియేలు 8వ అధ్యాయము 8 6వ అధ్యాయము 19. తెల్లవారు జామున రాజు వేగమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయింది. చూడండి, హల్లెలూయా. ఇక్కడ టెన్షన్ ఎవరికి ఉందండి? రాజుకుంది. రాజుకు వ్యతిరేకంగా అందరూ ఒక ఆలోచన పొందారు. ఎవరి మీద? దానియేలు మీద. మీకు ఒక విషయం తెలుసండి, అంటే మనం ఇక్కడ చదువుకున్న దాని ప్రకారంగా ఇప్పుడు 10 మంది స్త్రీలు ఉన్నారనుకోండి, 10 మంది స్త్రీల మీద ఒకరిని అధికారిగా ఇవ్వాలంటే స్త్రీని ఇస్తామా, పురుషుని ఇస్తామా? చెప్పండి. 10 మంది స్త్రీలు ఉన్నారు, 10 మంది స్త్రీని లీడ్ చేయమని స్త్రీని ఇస్తామా, పురుషుని ఇస్తామా? స్త్రీని ఇస్తాం. స్త్రీలు పాటు స్త్రీలు ఉంటారు కాబట్టి 100 మంది పురుషులు ఉంటే అక్కడ ఒక పురుషుడు. ఇక్కడ దానియేలు ఎవరట? దానియేలు ఎవరి మీద అధిపతిగా ఉన్నాడట? మాట్లాడండి. దానియేలు ఎవరి మీద అధిపతి
అధిపతిగా ఉన్నాడని ఇక్కడ మనకి సింహాల మీద కాదు. నపుంసకుల అధిపతిగా ఉన్నాడు. మరి నపుంసకుల అధిపతికి నపుంసకునే పెడతారు. నపుంసకులకి అధిపతిని నపుంసకులే పెడతారు. మరి చరిత్ర వైపు చూస్తే దానియేలు పుట్టుకతోనే నపుంసకుడా, లేదంటే ఆ బబులోనీయులు కొంతమందిని నపుంసకులుగా చేసి తీసుకొచ్చారు. బబులోను పట్టణస్థులు వీళ్ళని చెరపట్టి తీసుకొచ్చారు. ఎవరెవరిని? మొదటి మందిరము కూల్చివేసి బబులోనీయులు దాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ కొంతమందిని ఎలా తీసుకొచ్చారు? బానిసలుగా. అందులో అనన్య ఉన్నాడు, మిషాయేలు ఉన్నాడు, అజర్యా ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, మొర్దెకై ఉన్నది, ఎస్తేరు కూడా ఉంది. ఇంకా చాలా మంది ఉండొచ్చు. వీళ్ళందరినీ తీసుకొస్తున్నప్పుడు నపుంసకునికి కూడా కొంతమందిని చేసి తీసుకొచ్చినట్టు. మరి ఇక్కడ దానియేలు నపుంసకులకు అధిపతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఏ విధమైనటువంటి నింద మోపారండి? దానియేలు విషయంలో ఉదయాన్నే లేచాక ప్రార్థన చేస్తున్నాడట. రాజా, నీ ఉండగా వేరే వాళ్ళు ప్రార్థించడం ఏంటి అని అంటే, దానియేలు కానీ అనన్య, మిషాయేలు, అజర్యాలు కానీ దేవునికి తప్ప మేము ఎవరికి నమస్కారం చేయము. వాళ్ళేమన్నారు తెలుసా అండి? మమ్మల్ని అగ్నిగుండంలో నుంచి తప్పించినా సరే, ఎక్కడున్నమాట? 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎంత నిర్దిష్టమైన మాట చెప్పాడో తెలుసండి. అది ముగ్గురు, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ, ఈ ఒకవేళ అనేది మనకు చాలా అలవాటు. కరెక్ట్గా బస్ టైంకి వెళ్తాం. ఒకవేళ బస్ మిస్ అయిపోతే మన ఆలోచన ఇంతే. 10 మంది వస్తున్నాం, వంట చేయమంటే చేస్తాను. ఒకవేళ బాగుండకపోతే ఇది మనకు అలవాటు కదా. అందుకే ఆ ఆలోచన వస్తే ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను మేము చావడానికి సిద్ధమే. నిజమే కదండి. విశ్వాసం అనేది ఈ విధంగా ఉండాలి. మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మాకు తెలుసు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీవు ఉంచిన బంగారు ప్రతిమకు మేము మొత్తము. దేవుడు ఒకే మాట చెప్పాడని మనకి. క్రైస్తవులు ఒట్టు పెట్టుకోవద్దు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అలా కాకుండా ఏ ఎండగా గొడుగు పోతారంటారు చూడండి. అంటే ఏంటో తెలుసా? వర్షం వచ్చినప్పుడేమో బ్లాక్ గొడుగు, నల్లని గొడుగు, ఎండ ఉన్నప్పుడేమో రంగురంగుల గొడుగు. ఎందుకని? ఆ ఎండలో ఉన్నప్పుడు ఈ నల్ల గొడుగు వేసుకుంటే ఇంకా ఎండ దిగిపోతుంది. అందుకు వర్షం వస్తున్నప్పుడేమో నల్ల గొడుగు వేసుకుంటాము, ఎండ కాస్తున్నప్పుడు ఏం వేస్తాము? రంగురంగులు. అంటే ఏ ఎండగా గొడుగు పోతాం. వర్షం వచ్చినప్పుడు ఒకలాగా గొడుగుని ఆ విధంగా మనం వాడుతున్నాం. మనుషులు కూడా మందిరంలో ఉన్నంతసేపు దేవుడికి అనుకూలంగా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో కుటుంబీకులకు అనుకూలంగా, బజార్కి వెళ్ళినప్పుడు ఏమో బజార్
మనకి ఒక ఆధారం ఇచ్చాడు. ఎక్కడ? ఆదికాండము 1:28 ఆయన మనల్ని ఆయన స్వరూపమందు. అంటే నువ్వు మారిపోతున్నావా? ఎవరు మారుతున్నావు? నువ్వు దేవుని ఉనికిని జనుల ముందు అవమానపరిచినట్టుగా చేస్తున్నావు, అంతే కదండి. ఇక్కడ ఏమన్నారు? మా దేవుడు రక్షిస్తాడయ్యా. ఒకవేళ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ దగ్గర మాట వస్తుందన్నమాట, మీ దేవుడు రక్షించకపోతే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను మేము మాత్రం చెయ్యం. ఎవరికి మాట్లాడుతుంది ఇక్కడ? అననీయ, మిషాయేలు, అజర్య. ఇక్కడ దానియేలు విషయంలో పాపం రాజుకి లేదు, ఆ ఇంటెన్షన్ లేదు, దానియేలుని కష్టపరచాలని అనుకోలేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక మంచి ప్లాన్ చేసి దానియేలు సింహపురంలో వేశారు. నిజంగా ఆ రాత్రి దానియేలే మంచిగా పడుకున్నారండి. సింహపురంలో దానియేలే మంచిగా పడుకున్నాడు. రాజు చాలా టెన్షన్ పడిపోతా ఉన్నాడు. టెన్షన్ పడిపోయి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, అప్పుడు ఎక్కడికి వెళ్దామని వచ్చేసరికి తొందరగా ఎవరి దగ్గరికి? దానియేలు దగ్గరికి వచ్చేసి 20వ వచనం చదువు. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాడు. చూడండి, రాజు దుఃఖ స్వరంతో అడుగుతున్నాడట. గుహ దగ్గరకు వచ్చి దుఃఖ స్వరంతో దానియేలు అని పిలిచి మళ్ళా ఏం చెప్తున్నాడో తెలుసండి? జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు. ఎవరు అంటే మనము జీవించే విధానాన్ని బట్టి మన యేసయ్యకు పేరు రావాలి. కొన్ని మాటలు అంటారు చూడండి, చెట్టును చూసి కాయలు కొనేయాలట, చెట్టును చూసి కాయలు అమ్ముకుంటారంట, తండ్రిని చూసి బిడ్డ ఎటువంటి వాడో చెప్తారట. ఫలానా వ్యక్తి కొడుకు అయినా అయితే పర్లేదు, ఎందుకంటే వాళ్ళ తండ్రి చాలా మంచి అయినా, తండ్రి పెంపకంలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా మంచివాడే. ఇక్కడ దానియేలు సేవించిన విధానాన్ని చూసి అంతకుముందు అనన్య, మిషాయేలు, అజర్యాల సంఘటన అక్కడ జరిగింది. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అనేది బబులోను దేశానికి తీసుకొచ్చిన తర్వాత వారి పేర్లు మార్చేశారు. యూదులుగా ఉన్నప్పుడు వారి పేరు అనన్య, మిషాయేలు, అజర్య. నేను ఆ మాటలు ఎందుకు అనట్లేదంటే అక్కడ వాళ్ళు చాలా కోపంతో తీసుకొచ్చి దానియేలునేమో నపుంసకుడిగా చేసేసి, దానియేలు పేరేంటి? బెల్తెషాజరు అర్థం బాగానే ఉంది, దానియేలు పేరు కూడా అర్థం బాగానే ఉంది. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ కోపం ఏం చేశారంటే అక్కడ ఉన్న దేవతా విగ్రహాల పేర్లు షద్రక్, మేషక్, అబేద్నెగో అని పెట్టారు. ఇప్పుడు అదస్సాన్ని తీసుకొచ్చి ఎస్తేరుగా పేరు మార్చారు. అదస్సాన్ని తీసుకొచ్చి ఎస్తేరుగా పేరు మార్చారు. ఈ పేర్లు మార్చడం అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు మన లోకం నుంచి దేవుళ్ళకి వచ్చాక మనకి పేరు మారుస్తారు, అవునా? దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నిత్యము నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగిన తర్వాత 21వ వచనం, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడింది కనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసేవాడును కాను కదా నేను. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు దృష్టికి నేరం చేయలేదు, మన పరమ తండ్రి అయినటువంటి మన యేసయ్య రాజు దృష్టికి దానియేలు నేరం చేయలేదు. కాబట్టి నేరం చేయని దానియేలును రక్షించింది ఎవరు? దేవుడైన
యెహోవా. మరి మనల్ని రక్షించడానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం ఎవరిని సేవించాలంటే నా పూర్ణ మనస్సుతోనూ పూర్ణ వివేకముతోనూ నీవు నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు కొత్త నిబంధనలో కొద్ది 2 ఆజ్ఞల కింద మార్చాడు. ఏంటవి? పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ హృదయముతోను, అది చెప్పండి, పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను సేవించాలి. ఇంకా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుడిని సేవించాలి, ప్రజల్ని ప్రేమించాలి. ఎలాగా? మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే చేశాడండి దానియేలు. దేవుడిని సేవించాడు, మనుషుల్ని ప్రేమించాలి. మనము కూడా దేవుడిని సేవించాలి, మనుషుల్ని ప్రేమించాలి. మన ప్రేమలో లోపం ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమలో లోపం ఉండదు. లోపం లేని ప్రేమ, అమరమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, కృపను చూపించే ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ. అందుకే 119వ కీర్తన ఒక మాట ధర్మశాస్త్రం గురించి. 119వ కీర్తన 96వ సకల సంపూర్ణతకి పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. మనం ఉపదేశించే ఉపదేశాలు పరిమితమైనవి. ఎందుకో తెలుసండి అపరిమితమైనది? ఈ బైబిల్ పట్టుకుని ప్రపంచం అంతా ప్రకటిస్తున్నారు, అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రకటిస్తున్నారు. ఎంతమంది ప్రకటిస్తున్నారు? కొంతమంది ప్రకటిస్తున్నారు, కొంతమంది ప్రకటించి మరణిస్తున్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఇందులోది అయిపోలేదు. కాబట్టి దేవుడు ఈ దినమందు మనకు మాట అడుగుతున్నాడు. ఏంటో తెలుసండి? నిజముగా మీరు దేవుణ్ణి సేవిస్తున్నారా? మీరు నిజముగా దేవుణ్ణి సేవిస్తే మొదటిగా మీరేం చేయాలట? ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే సత్యం ఏంటండి? నీ వాక్యమే సత్యము. అంటే వాక్యానుసారంగా మనము జీవించాలి. వాక్యానుసారముగా మనము జీవిస్తే ఆయనను సేవించినట్లే. ఇంకొకటి ఏంటంటే మనం అంటాం, ప్రభువా నేను జీవించాలని ఉందయ్యా, కానీ నాకు ఈ లోకంలో చాలా కష్టం ఉందయ్యా, కొన్ని సందర్భాల్లో బ్రతుకడం కూడా కష్టమైపోతుందయ్యా, సాతాను భయంకరమైనటువంటి సులువుగా కొన్ని చిక్కులు పెట్టేస్తుందయ్యా. మనం ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఒక సాక్ష్యం ఎవరైనా చూస్తుంటే, ధైర్యం ఉన్న వాళ్ళు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. నైజీరియా ప్రాంతం నుంచి ఇమ్మాన్యుయల్ ఆమోస్ అని ఒక వ్యక్తి సాతాను యొక్క శక్తిగా మారాడు. ఎందుకంటే అది నేను కొంచెం విన్నా, 3 పార్ట్స్ విన్నాను. నేను గ్రూప్లో పెట్టా, అమ్మో మళ్ళా తీసేసా, మళ్ళా తీసా. లేదు, ఎందుకంటే అందులో ఉన్న శక్తిని ఆశ్రయించట కంటే భయపడే వాళ్ళు ఎక్కువైపోతారు. 3 భాగాలు చూశాను, మళ్ళీ లాస్ట్ నుంచి వద్దాంలే అని లాస్ట్ నుంచి చూశాను, మొత్తం చూసేసాను. ఎందుకంటే భయంకరమైన పరిస్థితి. లూసిఫర్ యొక్క ఏజెంట్లుగా మందిరాల్లో నుండి, బస్ స్టాపుల్లో నుంచి, ఉద్యోగాల నుంచి ఆయా ప్రాంతాలని జనాల్ని ఎన్నుకుని ఎక్కడ నైజీరియా ప్రాంతాన్ని వాడుకొని ఆయన నిజంగా సాక్ష్యం వింటే అసలు భరించలేం. మనుషులు చంపుకోవడం ఏంటి, పిల్లల్ని చంపడం, తినేయడం, అసలు వీళ్ళు మనుషుల్లాగా ఆ రోడ్డు మీద నడవరట, ఆకాశంలోనే వెళ్తారట. యూట్యూబ్ని షేక్ చేస్తుందన్నమాట. ధైర్యం ఉంటే చూడండి, ఏం అవసరం లేదు. మీరు పిల్లలైన వాళ్ళైతే అసలు చూడదు, నేను చెప్తున్నాను, అసలు చూడలేం కూడా. ఎందుకంటే సాతాను ఎవరు దొరుకుతుందా అని వెతుకుతాడు. ఇమ్మాన్యుయల్ ఆమోస్ అనే ఆయనకి కుటుంబం ఉంది,
తల్లిదండ్రులు ఉన్నారు, ఒక అక్క ఉంది, ఒక తమ్ముడు ఉంది, అందరూ బాగానే ఉన్నారు, చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్నవారే వారు. అక్కడ కొంతమంది వ్యతిరేకులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని చేతబడి చేసి ముందు ఒకరిని చనిపోయారు, తర్వాత ఇంకొకరు చనిపోయారు. ఇంక వీళ్ళ ముగ్గురు ఇలా అయిపోయారు. వాళ్ళ అక్క ఒక ప్రాంతానికి వెళ్ళిపోయింది, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. తర్వాత తన చెల్లి ఒక ప్రాంతానికి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా చనిపోయారు. ఎవరో ఒకరు వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు అప్పటికి. ఈ స్టోరీ నేను చెప్తుంది 1985లో స్టోరీ, 1985లో స్టోరీ. ఆయన ఒక బుక్ రాశాడు. చివరి వరకు వచ్చి ఒక బుక్ రాసి ఎప్పటికైనా ఈ బుక్ జనం మధ్యలోకి వెళ్ళాలి అని. అంటే 1985 నుంచి ఆయన రాస్తూ 90, 92, 93, 94, 95 రాస్తూ ఉన్నాడు. అంటే అప్పుడే సాతాన్ ఏజెంట్లు ఉన్నాయంటే ఇప్పుడు ఉండవా? వాయుమండల సమూహాలు అంటున్నాం కదా. ఈ మధ్య కాలంలో ఒక మాట చెప్పింది ఏంటంటే ఏలియన్స్ కూడా వాటికి సంబంధించిన వాళ్ళే అని చెప్పారు. అంటే ఇంకా రానున్న దినాల్లో చాలా భయంకరమైన చూస్తాం. ఇంకా ఆయన ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఒక అందమైన అమ్మాయి ఆదరించిందట. మంచిగా ఆమె బ్యాంక్లో జాబ్ చేస్తూ చాలా ప్రాంతాలకి ఒకటే మాట అన్నదట, రోజుకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చేదట. క్రైస్తవులైన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్ల దగ్గర పట్టుకోవద్దు. ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుందండి? గిఫ్ట్లే. నేను చెప్తున్నాను కదా, పాస్టర్లు కానీ పాస్టర్మ్మలు కానీ ఎవరైనా గిఫ్ట్ల దగ్గరే పడుకోతున్నారు. గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చి ఒక మాట అన్నదట, నిన్ను చాలా ఉన్నతమైన స్థానంలో నేను పెడతాను అన్నది. అలాగ కొంతకాలం నడిచింది. అది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే సాతాను సామ్రాజ్యాన్ని తీసుకెళ్ళింది. అవన్నీ మనం వినాల్సినటువంటి అవసరం లేదు. ఒకానొక సందర్భంలో ఈ వ్యక్తిని లూసిఫర్తో మాట్లాడడానికి తీసుకెళ్తే తలకాయ ఉండి బాడీ లేని మనిషి అక్కడ కనిపించింది. చాలామంది ఉండేసరికి అక్కడ లూసిఫర్ ఒక మాట అంటున్నాడట, ఏమన్నా తెలుసా? నేను అతనికంటే, అతని పేరు ఎత్తట్లేదు, అతనికంటే ఎక్కువగా ఉందామని ఆలోచించాను, గర్వించానని చెప్తున్నాడట. అక్కడ అంటున్నాడు, అతను అంటున్నాడు. అతను ఎవరో పేరు చెప్పట్లేదట. అక్కడ పరలోకం చెప్పట్లేదు, యేసయ్య అని చెప్పట్లేదు. చెప్తుంటే ఇంకా దోతులు ఉంటాయి కదా, అందులో ఇతను అడుగుతున్నాడట, తెలియదు కదా అతను ఎవరు, అతను అని చెప్తుంటే అతను ఎవరో అని అడుగుతున్నాడట. ఈ విషయంలో ఏంటంటే ఒక ప్రణాళిక ఎప్పుడూ ఉంటుంది. ఇతను అక్కడికి వెళ్ళక ముందే చిన్నప్పుడు ఎవరు ఆదరించకపోతే చర్చిలో వాళ్ళు ఆదరిస్తారు కదా, 1 సంవత్సరం చర్చిలో గడిపాడట. ఇతను దేవుని ప్రసన్నత తను తాకింది. ఆ యొక్క తోడ్పాటు చేత దేవుడు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడంటే అదంతా మనం వినాలని. అతడు అంటే ఇతనేమో అతడెవరు అని అడిగితే కొంతమంది మన మనుషుల్లో కూడా ఇది నువ్వు చెప్పొద్దని ఒక చోట తీసుకెళ్తాం కదా, చెప్పేస్తారా లేదా? 10 సార్లు అడిగేసరికి అతనెవరో కాదు యేసు అన్నాడు. అనగానే మొత్తం అంతా ఒకసారి గందరగోళం అయ్యి ఆ లూసిఫర్ కింద పడిపోయిందంటే అక్కడ దేవదూతలన్నీ పడిపోయింది, దురాత్మలన్నీ పడిపోయినాయి అంట. వాళ్ళకి దేవదూతలు అంటే ఏంటి? దురాత్మలన్నీ పడిపోయినాయి అంట. అంటే యేసయ్య పేరు ఉచ్చరిస్తే వాటి యొక్క పరిస్థితి ఏంటి? మనం ఆ భాగంలో అక్కడ ఏం గమనించాలి అంటే యేసు ప్రభు పేరుకి ఇంత గొప్ప ధన్యత ఉంది. ఆ ధన్యత ఉంది కాబట్టి ఆ పేరు. మీరు చూడండి, నేను చాలామంది దెయ్యాలు వదలగొట్టినప్పుడు ఫస్ట్ తీసుకెళ్ళి బైబిల్ నెత్తి మీద పెట్టేవాళ్ళు. ఒకటే మాట అనేది, బాబోయ్ నా తల మించి అగ్ని తీసే బాబోయ్, నేను భరించలేకపోతున్నాను అనేది. యేసు ప్రభు పేరు, యేసు రక్తం చేసి చెప్తుంటే నువ్వు అది ఆపేయి, నేను వెళ్ళిపోతాను, నేను అది ఆపేయి అంటే ఆ పేరు చెప్తే తట్టుకోలేదు. మరి యేసు ప్రభు పేరు నీ నోటను దినమునకు ఎన్ని మార్లు వస్తుంది? అంజలుగా ఉన్నప్పుడు మన నోట్లోంచో మాట వచ్చేది, అవునా? మాటకు ముందు వెనక ఒక మాట వచ్చేదే లేదా? తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు మనకి కూర్చున్నా లేచినా యేసయ్య అని రావాలి. ఎందుకంటే ఎక్కడ వణుకు స్టార్ట్ అవుతుందో అక్కడ స్టార్ట్ అవ్వాలి. అంటే సాతాన్ని ఎదిరించడానికి మనకి దేవుడు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు.
ఒకటి యేసు నామము. మన శ్రమలో ఉన్నామా, ఇరుకులో ఉన్నామా, ఇబ్బందిలో ఉన్నామా, కష్టంలో ఉన్నామా? ఆనాడు అపోస్తుడైనటువంటి పౌలు శీల చెరసాల్లో బంధింపబడినప్పుడు వారు ఏం చేశారు? స్తుతులు చెల్లించారు. బంధకాలు విడిపోయినాయి. అంటే యేసు నామములో విడుదలుంది, యేసు రక్తములో విడుదలుంది, స్తుతుల మీద విడుదలుంది. ఇంకొకటి దేవుని వాక్యములో. హల్లెలూయా. దేవుని వాక్యములో యేసు ప్రభు వారు సాతాన్ని ఏ విధంగా ఎదిరించాడు? వాక్యమే. అది కూడా యేసయ్య దగ్గర వాక్యంతోనే వచ్చింది. అంటే నువ్వు వాక్యం చదువుతూ దేవుళ్ళ ఉన్నావనుకో, వాక్యాన్ని తీసుకునే నీ దగ్గరికి వస్తుంది. ఒకరోజు తినకపోతే చచ్చిపోతామని ఉందా? మనుషుడు రొట్టెల వల్ల బ్రతకడానికి ఉన్నాడు కదా. దేవుని మాట నుంచే కదా చదివి బతికి. ఎందుకు తినాలి అంటారు. ఏం తీసుకుని వచ్చింది మీ దగ్గరికి? వాక్యాన్నే. అంటే సాతాను వాక్యాన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు మనం తినకుండా ఉంటాము? తిండి లేనప్పుడు కాదు ఉండాల్సింది, మనం ఉపవాసం ఉన్నప్పుడు ఉంటాం. అప్పుడు మనం చెప్పాలి. ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని తినమంటాం. ఉపవాసం ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా? ఇలా ఉంటే నువ్వు చచ్చిపోతావు, నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఎవరు వస్తారండి? పక్కన ఆమె, ఆ పక్కన ఆమె, మంచి భక్తురాలైనటువంటి సేవకులు, అమ్మ తినమ్మా, ఈ రోజులు ఎలా ఉన్నాయి, తింటేనే బ్రతుకుతున్నాం, తినకపోతే ఇంకేమంటాం? ఎక్కడ చెప్తున్నాం ఇది? ఉపవాసం ఉన్న వాళ్ళ దగ్గర. కోపంగా ఉన్న వాళ్ళ దగ్గర చెప్పమనండి. మనం వినం కాదు కదా. నాకేం చెప్పుకో, బతికితే బతుకుతాను, చేస్తే చేస్తాను. ఇది ఎప్పుడు చెప్పాలి? అప్పుడు చెప్పాలి. దానియేలు ఎప్పుడు చెప్పాడు? అనన్య, మిషాయేలు, అజర్యాలు ఎప్పుడు చెప్పారు? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు. ఎందుకంటే శ్రమ వేడి తెచ్చుకోలేదు. అనన్య, మిషాయేలు, అజర్యాలు శ్రమ తెచ్చుకోలేదు. శ్రమ వేడి దగ్గరికి వేయబడింది. శ్రమ వేడి దగ్గరికి వేయబడినప్పుడు వీళ్ళు అంటున్నారు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడే. ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను ఆయనే మాకు రక్షకుడు. ఇంక దీనికి ఎవరైనా సమాధానం చెప్తారండి? ఎవరైనా సమాధానం చెప్పగలుగుతామా? మరి మన మాట అవునంటే అవునన్నట్టుగా, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రతి సమయమునందును యేసు నామమును ఉచ్చరించాలి. ఆయన నామములో శక్తి ఉంది. ఆయన నామము ఎత్తగానే దెయ్యాలు పారిపోతాయట. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 18వ వచనం. అపోస్తులు 16:18. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది వదిలిపోయావు. పౌలు నువ్వు వెళ్ళాం లేదు, యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో. ఎందుకని? చాలా దినముల నుంచి ఆమె దెయ్యంతో బాధపడడం చూశాడు పౌలు. అంటే ఇప్పుడు యేసు నామమును ఉచ్చరించగానే ఏం జరిగింది? దెయ్యం పారిపోయింది. యేసు నామములో ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు, శుభాలు కలుగుతాయంట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు నిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి ఏం కలుగుతుంది అంటున్నారు? శుభము కలుగుతుందట. అంటే మొదటిగా యేసు నామమును ఉచ్చరించగానే వెళ్ళిపోయినాయి, దెయ్యాలు వెళ్ళిపోయినాయి. రెండవదిగా యేసు నామమును ఉచ్చరించగానే శుభములు కలిగినాయి.
మూడవదిగా యేసునామము ఉచ్చరించగానే నిత్య జీవం కలుగుతుందంట. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. యోహాను పత్రిక 5వ అధ్యాయము వినపడట్లేదు. దేవుని కుమారుని అంగీకరించని వాడు అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారికి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని నామాలు ఉన్నాయంటే ఆ నామములో ఒక నామం కుమారుడు. ఆయన అంగీకరిస్తే ఏం జరుగుతుందట? నిత్య జీవం జరుగుతుందట. ఆయన నామమును నొచ్చరిస్తే శుభములు జరుగుతాయంట. ఆయన నామమును నొచ్చరిస్తే దెయ్యములు వెళ్ళిపోతాయంట. ఆయన నామమును నొచ్చరిస్తే రక్షణ కలుగుతుందంట. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38 అనుకుంటా, ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ఏం కలిగింది? ఇక్కడ రక్షణ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇక్కడ యేసు నామములో ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. ఇంకొకటి అదే అపోస్తల కార్యము 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. 4:10. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. అంటే ఇక్కడ యేసు నామములో ఏముంది? స్వస్థత. యేసు నామములో దెయ్యాలు పోతాయంట, యేసు నామములో స్వస్థత వస్తుందంట, యేసు నామములో బంధకాలు పోతాయంట, యేసు నామములో శుభములు పలుకుతాయంట, యేసు నామములో నిత్య జీవము కలుగుతుందంట. మరి ఒక మాట 4వ అధ్యాయమే 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామమునే. చాలండి. ఏ నామమున? యేసు నామమున రక్షణ కలుగుతుందంట. అలాగే మనం స్వస్థత చూస్తాము, దెయ్యాలు వెళ్ళగొట్టడం చూస్తాము, బంధకాలు పోవడం చూస్తాము, శుభములు ఆశీర్వాదాలు అన్నీ చూసాము. యేసు నామములో బలమైన శక్తి ఉంది. చివరగా ఒక మాట యేసు నామములో చూద్దాము. యేసు నామములో అద్భుతాలు జరుగుతున్నాయట. యేసు నామములో యేసు అని పేరు నొచ్చరించి సూచక క్రియలు చేశారట. అంటే సూచక క్రియలు కూడా మనం చూద్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త సమయం ఎంత అయిందండి? ఆయన 2:23. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎవరినైనా మనము ఒక సూచక క్రియ, అపోస్తులైనటువంటి పౌలు కానివ్వచ్చు, పేతురు యోహాను కావచ్చు, యేసు నామములో లేవమనగానే కుంటివాడు లేచి నుంచున్నాడు. ఎవరి నామములో జరిగింది అది? ఆ సూచక క్రియ యేసు నామములో, యేసు ద్వారా ఆయన చేయడం మీరు చూశారు. కానానులో ఒక విందు జరిగినప్పుడు కూడా ఆయన చేశాడు, వీళ్ళు చూశారు. చూసి వీరు కూడా అది అనుభవించారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా యేసు నామములో మనం ఏది అడుగుతున్నామో అడిగినవి కూడా దేవుడు ఇస్తాడట. యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడును.
దాని చేతులు. చాలండి. ఎవరి నామమును అడిగితేనంట? యేసు నామములో అడిగితే ఏదైనా ఆయన చెయ్యడానికి సిద్ధమై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. యేసు నామములో దేవుడు మనల్ని కాపాడుతాడట. ఇది భద్రత. భద్రత యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసు నామమును ఉచ్చరిస్తే మనకు భద్రత కలుగుతుందంట. యేసు నామమును ఉచ్చరిస్తే మనకి భద్రత. యేసు నామమును ఉచ్చరించగానే రక్షణ, స్వస్థత, బంధకాల నుంచి విడుదల, నిత్య జీవము, శుభములు, దయ్యములు వెళ్ళగొట్టడం, ఇవన్నీ ఒకే ఒక్క నామములో జరుగుతుంది. అదే యేసునామం. యేసుని నామం ఉచ్చరించగనే సాతాను శక్తులన్నీ మారద్రోలును. సాతాను శక్తులన్నీ ఏమైపోతాయంటే ఆరద్రోలు పడిపోతాయి. మనం ఏమనక్కర్లేదు. యేసు నామములో నిన్ను గర్జిస్తున్నాను. ఏ నామములో? యేసు నామములో. అటువంటి నామమును కలిగిన మనము ఎంత ధన్యులము. దేవునికి స్తోత్రం. దెయ్యాలు లోపడిపోతాయి ఏంటండి? యేసయ్య నామానికి. ఆ సేనాదయ్యం ఏమని చెప్తుంది యేసయ్య దగ్గరకు వచ్చి? నేను వెళ్ళిపోతాను కానీ అందుకేంటి ఒక మాట మీకు చెప్తున్నాను, ఇది అందరూ గ్రహించాల్సినటువంటి మాట. యేసు నామములో సాతాను బంధించి వదిలేయకూడదు. బంధించి అది ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి. బంధించి అది ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి. అది అడిగింది. ఆ పందుల గుంపులోకి పంపించమందా వద్దందా? చదవండి ఒకసారి. ఎక్కడుంది? గెరాసీను దేశంలో కదా. చాలా వరకు ఏం చేస్తామంటే ఏసునామములో బంధిస్తున్నాను, ఏసునామములో బంధిస్తున్నాను అంటాం. బంధించి దానికి ఒక స్థానం మనం చెప్పాలి, అప్పుడే అక్కడికి వెళ్తుంది. లేదంటే బంధించిన తర్వాత అది అటు ఇటు తిరిగి మరలా మనం వీక్గా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేస్తుంది. బంధించి నిన్ను పాతాళ లోకంలోనికి నెట్టివేస్తున్నాను. దాని ప్లేస్ అదే కదా. మరి తిరిగి రాని చోటికి దాన్ని పంపించదను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసునామములో బలమైన కార్యాలు, యేసునామములో అనేకమైన అద్భుతాలు మనము ఇద్దరి మంది చూసాం. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే యేసునామములో బంధించి దాని స్థానాన్ని చెప్పండి. చూడండి, ఆ ఒక్క దెయ్యం వెళ్ళి ఆ పందుల్లోకి వెళ్తే ఆ పందులే తట్టుకోలేకపోయాయంట. ఎక్కడ పడ్డాయంట? అవి ప్రవాహంలో పడి కొట్టుకుపోయినాయి అంట, తట్టుకోలేక. మరి చాలా వరకు పంది చాలా బలమైంది. ఎందుకో తెలుసా? ఒక మనుషుడు వస్తున్నాడంటే వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు అనుకోండి, ఏంటి పందిలా చేస్తున్నావు అంట. పంది మీద బండి వెళ్ళినా బండికే ప్రాబ్లం, కారు ఎక్కించినా కారుకే ప్రాబ్లం. పంది ఏమవుతుంది? ఇలా లేచి దురుక్కుని వెళ్ళిపోతుంది. మా ఊళ్ళో మేము చూసాం కాబట్టి. మా అన్నయ్య బండి మీద వస్తూ పందిని ఎక్కించాడు. బండి రెండుకే విరిగిపోయింది, పంది కింద తీసుకోలేదు. ఆర్టీసీ బస్సు కూడా ఎక్కింది మా ఊర్లో. పందికి ఏం కాలేదు, చక్రాలు నుండి పక్కకి వెళ్ళిపోయింది. నిషిద్ధమైనది, హేయమైనది, సాతాను చేత బలము పొందుకున్నది. చూడండి, దెయ్యం పట్టిన వాళ్ళని నువ్వు కొట్టు పట్టించుకోరు, తిట్టు పట్టించుకోరు, ఎంత తింటారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళని మీద ఏలుబడి చేస్తుంది దురాత్మ. కాబట్టి మనకి దేవుడు మంచి ఆయుధాన్ని ఇచ్చాడు ఈ దినమందు. అది యేసునామం. యేసునామములో గొప్ప జయం ఉంది. ఆ జయాన్ని మనం పొందుకుని ప్రభు వైపు ఈ వారమంతా
ఈ వారం అంతా మనం కాపాడుకుని మరలా వారంలో ప్రభు దగ్గరికి వచ్చేదేమో కాక ప్రభు చిత్తమైతే నిన్న సాయంత్రం చాలాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించి కాసేపు ధ్యానించి మరలా వచ్చి టీవీ ఆన్ చేశాను. టీవీ ఆన్ చేయగానే నాకు ఒకటి కనిపించింది, కోటాను కోట్ల జనాభా మాయమైపోయారని ఒక హెడ్డింగ్ అనిపించింది. నాకు నిజంగా టెన్షన్ ఆగలే. అందరూ ఎత్తబడిపోయినట్టున్నారు, నేను ఉండిపోయారా అని ఫస్ట్ ఫోన్ మా అమ్మకి చేశాను. వీళ్ళు తీసిన తర్వాత తీయరాను, వాళ్ళు తీయట్లేదు, ఫోన్ కలవట్లే. నా టెన్షన్ ఇంకా ఆగట్లే. ఏంటి ప్రభు ఏంటని ఇంకెవరికీ చేయలేదు. ఒక నిమిషం అలా ఉండి ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఏంటయ్యా అని టెన్షన్. అప్పుడు అది ఆన్ చేసి వింటుంటే ఒకనొక సందర్భంలో అంటే ఏం లేదు, అది ఆన్ చేశాను. మంచిగా ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, అమెరికాలో ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. నేను గ్రూప్లో పెడతాను చూడండి. ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, సేవకుడు వాక్యం చెప్తున్నాడు బైబిల్ పట్టుకుని, అందరూ కూర్చుని వాక్యం వింటా ఉన్నారు, చదువుతున్నారు, మంచిగా జరుగుతుంది. ఏమైందో ఏం తెలియదు కానీ బైబిల్ అలా పడిపోయినాయి, నిమిషంలో మాయమైపోయారు. ఒక 10 మంది 7-8 మంది ఉన్నారు, వాళ్ళు మోకాళ్ళని ఏడుస్తున్నారు. మరి నిజంగా అది మనం చూస్తేనే అంత భయపడ్డాము. నిజంగా అది జరిగితే ప్రభు దగ్గరికి వెళ్ళకపోతే మనము ఎందుకు? ప్రభువుని తెలియని వాళ్ళు చెప్తే ఆయన వినడానికి ఒక అవకాశం ఉంటుంది, అది కూడా ఉండదు. అందరూ తెలుసుకునేలాగే దేవుడు తీసుకెళ్తాడు. అన్నీ ఉండి అన్నీ పొందుకొని మనము క్రీస్తు స్వారూప్యంలోనికి రాకుండా ఈరోజు అయిపోయిందంటే రేపు అయిపోయిందంటే ఎల్లుండి. ఒక డాక్టర్ ఒక అపాయింట్మెంట్ ఇస్తే టయానికి వెళ్తాం కదా. మన పొలం రిజిస్ట్రేషన్ చేస్తానని రిజిస్టర్ చెప్పాడు అనుకోండి, 10 గంటలకి మీ పొలం రిజిస్ట్రేషన్ చేస్తానమ్మా అంటే 9:30కి వెళ్ళి అక్కడ ఉంటాం కదా. కోర్టులో జడ్జి గారు పిలుస్తారని 9 గంటలకు పిలుస్తాడంటే మనం 8 గంటలకి వెళ్ళి ఉంటాం కదా. మరి ప్రభు మందిరంకి ఎందుకు ఆలస్యంగా వస్తున్నాం?